కాళేశ్వరం విషయంలో ఇరిగేషన్ అధికారుల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. విజిలెన్స్ రిపోర్ట్, ఎన్డీఎస్ఏ నివేదిక సహా పీసీ ఘోష్ కమిషన్ విచారణతో అధికారులు హడలెత్తిపోతున్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి 57 మంది అధికారులను బాధ్యులుగా చేస్తూ వారిపై చర్యలకు విజిలెన్స్ కమిషన్ సిఫార్సు చేసింది. 17 మంది అధికారులపై క్రిమినల్ చర్యలు సహా 33 మంది అధికారులకు జరిమానా విధించాలని విజిలెన్స్ సూచించింది. ఇప్పటికే ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ కమిషన్ నివేదికలు సమర్పించాయి. జూలై ఆఖరుకు కాళేశ్వరం కమిషన్ చైర్మన్ నివేదిక సమర్పించనున్నారు. ఈ కమిషన్ నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోనుంది తెలంగాణ సర్కారు. ఇక కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తన పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఈ బ్యారేజ్ కుంగుబాటుకు కారణమైన ప్రాజెక్టు నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 17 మంది ఇరిగేషన్ అధికారులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది. ఎల్ఎన్టీ సంస్థపై సైతం క్రిమినల్ చర్యలు చేపట్టాలంటూ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ స్పష్టం చేసింది. అలాగే ఈ నివేదికలో పలువురు ఈఎన్సీలతో పాటు ప్రస్తుత సీఏలు, ఎస్సీల పేర్లను సైతం ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అలాగే 7 రిటైర్డ్ ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. వీరంతా క్షేత్రస్థాయిలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారని నివేదికలో విజిలెన్స్ స్పష్టం చేసింది. కాళేశ్వరం విషయంలో ఇరిగేషన్ అధికారుల్లో హైటెన్షన్ నెలకొంది. విజిలెన్స్ రిపోర్ట్, ఎన్డీఎస్ఏ నివేదిక సహా పీసీ ఘోష్ కమిషన్ విచారణతో అధికారులు హడలెత్తిపోతున్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి 50 మంది అధికారులను బాధ్యులుగా చేస్తూ వారిపై చర్యలకు విజిలెన్స్ కమిషన్ సిఫార్సు చేసింది. 17 మంది అధికారులపై క్రిమినల్ చర్యలు సహా 33 మంది అధికారులకు జరిమానా విధించాలని విజిలెన్స్ సూచించింది. ఇప్పటికే ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ కమిషన్ నివేదికలు సమర్పించాయి. జూలై ఆఖరుకు కాళేశ్వరం కమిషన్ చైర్మన్ నివేదిక సమర్పించనున్నారు. ఈ కమిషన్ నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోనుంది తెలంగాణ సర్కారు. ఇక కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తన పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఈ బ్యారేజ్ కుంగుబాటుకు కారణమైన ప్రాజెక్టు నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 17 మంది ఇరిగేషన్ అధికారులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది. ఎల్ఎన్టీ సంస్థపై సైతం క్రిమినల్ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ స్పష్టం చేసింది. అలాగే ఈ నివేదికలో పలువురు ఈఎన్సీలతో పాటు ప్రస్తుత సీఏలు, ఎస్సీల పేర్లను సైతం ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అలాగే 7 రిటైర్డ్ ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. వీరంతా క్షేత్రస్థాయిలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారని నివేదికలో విజిలెన్స్ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, కాళేశ్వరం కమిషన్ ఏదైతే ఉందో ఇప్పటికీ చర్యలు ప్రారంభించడం స్టార్ట్ చేసింది. చాలా మంది రిటైర్డ్ ఇంజనీర్లను కూడా ఈ దృష్టికి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలపండి. సవంతి, ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయం లోపల కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించడం జరిగింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి నది పైన కాళేశ్వరం వద్ద అయితే కట్టారో అది 7వ బ్లాక్ కుంగిపోవడం వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు పైన విచారణ చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఈ ఏదైతే విచారణ సందర్భంగా ప్రభుత్వం అనేక కోణాల్లో కూడా విచారణ చేపట్టడం జరిగింది. అధికారుల నిర్లక్ష్యమా, లేకపోతే నిర్మాణ సంస్థ నిర్లక్ష్యమా, లేకపోతే ప్రభుత్వము పెద్దలు అధికారుల మీద ప్రెషర్ చేసి గనక చేపట్టారు అనే విషయాలు మొత్తం కూడా కూలంకుషంగా విచారణ చేపట్టిన కమిషన్. అయితే దాని మీద అధికారులకు 57 మంది అధికారులకు బాధ్యతలు చేస్తూ వారిపైన చర్యలకు విజిలెన్స్ కమిషన్ సిఫార్సు చేసిన తెలుస్తోంది. అయితే 17 మంది అధికారులపై మాత్రం క్రిమినల్ చర్యలు సహా 33 మంది అధికారులకు జరిమానా విధించాలని విజిలెన్స్ అధికారులు సూచించారు. అయితే ఇప్పటికే ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ కమిషన్ నివేదికలు సమర్పించడం జరిగింది. అయితే జూలై చివరి వరకు కాళేశ్వరం కమిషన్ దీనిపైన పూర్తి విచారణ చేపట్టి దానిపైన ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. అయితే ఈ విషయం లోపల కేసీఆర్ కి, హరీష్ రావుకి, ఈటల కూడా వారు నోటీసులు అందజేయడం జరిగింది. అప్పుడు అయితే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో హరీష్ రావు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా, ఈటల ఆర్థిక మంత్రిగా వ్యవహరించారు. అయితే దీంట్లో అవినీతి జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వము విచారణకు ఆదేశించడం జరిగింది. అయితే ఎల్ఎన్టీ సంస్థ ఏదైతే నిర్మాణం చేపట్టిందో కాళేశ్వరం ప్రాజెక్టు, ఎల్ఎన్టీ సంస్థ కూడా దీనిపైన క్రిమినల్ చర్యలు చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వానికి సమర్పించినటువంటి నివేదిక లోపల విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఖచ్చితంగా స్పష్టం చేయడం జరిగింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు
మేడిగడ్డ వద్ద కుంగిపోవడం 7వ బ్లాక్ కుంగిపోవడంతో ప్రాజెక్టు మొత్తం కూడా ఇప్పుడు నిరుపయోగంగా ఉన్నట్టు చెప్పవచ్చు. అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే కాళేశ్వరము అదేవిధంగా మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సరైన ప్లేస్ లో కట్టకుండా వాటిని ప్రజాధనం దుర్వినియోగం చేశారు, ప్రజాధనం వృధా చేశారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణ చేసింది. అదేవిధంగా బీఆర్ఎస్ పైన కూడా విచారణ ఆ సమయంలో ఉన్నటువంటి అధికారుల పైన, ప్రభుత్వ పెద్దల పైన విచారణకు అది కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ జూలై చివరి వరకు తన రిపోర్ట్ ని పూర్తిగా అందజేస్తానని చెప్పేసి కాళేశ్వరం కమిషన్ కూడా ప్రభుత్వానికి లేఖ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడైతే 57 మంది అధికారుల పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నివేదిక ఇచ్చిన నేపథ్యంలో అధికారులందరూ కూడా భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. ఎందుకంటే వారు చేసినటువంటి పనులకు ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో మేము చేయడం జరిగిందని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయితే ఈ ఎంతవరకు వెళ్తుందో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అధికారులు అందరూ కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు వారందరూ కూడా దాంట్లో ఇంజనీర్లు ముఖ్యంగా ప్రాంతము సరైనది కాదని మేము చెప్పినప్పటికీ కూడా మా మాట వినకుండా ఏకపక్షంగా నిర్మించడం జరిగిందని చెప్పి వారు కమిషన్ ముందు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తారని చెప్పి ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. అదే అధికారులు కూడా ఈ విషయం పైన కోర్టు కూడా వెళ్ళే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ ప్రసన్న.